హమాస్ నాయకులకు ఆశ్రయం కల్పిస్తోందంటూ ఖతార్పై ఇజ్రాయెల్ జరిపిన దాడి కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. ఒక రకంగా ఇది అరబ్ దేశాలను ఒక్కటి చేస్తోంది. దోహాలో ఇటీవల జరిగిన 50కి పైగా ముస్లిం దేశాల సమావేశంలో అరబ్ నాటో ఏర్పాటుకు గట్టిగా డిమాండ్లు వినిపించాయి. పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య సమగ్ర రక్షణ ఒప్పందం తెరపైకి వచ్చింది. మరిన్ని దేశాలు ఇందులో భాగం కానున్నాయని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తాజాగా వ్యాఖ్యానించారు. అరబ్ నాటో ఏర్పాటుకు ఇది ఆరంభం కానుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో సౌదీ అరేబియాకు ప్రత్యేక స్థానముంది. అమెరికా పూర్తి సైనిక సహకారం వెనుక బలంగా ఉండటంతో పాటు అరబ్ ప్రపంచంలో దాని మాటే చివరి మాట. చమురు ఎగుమతుల్లో అది మహారాజు. మరోవైపు ముస్లిం దేశాల్లో అణ్వాయుధాలు కలిగిన ఏకైక దేశం పాకిస్తాన్. ఒకవైపు డబ్బు, మరోవైపు అణుశక్తి. ఈ రెండు కలిస్తే ఎలాంటి శక్తి పుట్టుకొస్తుందో ఊహించొచ్చు. ఇజ్రాయెల్ కాలు ముందుకు వేయకుండా ఆపాలంటే అణ్వాయుధాల పవర్ చూపించాల్సిందేనని సౌదీ లెక్కవేసింది. అందుకే ఈ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని భావించాలి. ఒప్పందం వల్ల పాకిస్తాన్కు ఆర్థిక బలం చేకూరుతుంది. పశ్చిమాసియా, ముఖ్యంగా ముస్లిం దేశాల్లో పరపతి పెరుగుతుంది. పాకిస్తాన్, సౌదీ మధ్య ఇలాంటి ఒప్పందం ఉండాలన్న ఆలోచన 1960ల నాటిది. సౌదీకి యుద్ధ ముప్పు ఉంటే పాక్ తన సైన్యాన్ని పంపి సాయం చేసింది. 1982లో ఇరు దేశాల మధ్య భద్రతా సహకార ఒప్పందం కుదిరింది. సౌదీ సైన్యానికి పాక్ శిక్షణ ఇవ్వటాన్ని ప్రారంభించింది. పాక్ ఆయుధాలను సౌదీ కొనేది. సౌదీతో రక్షణ ఒప్పందంలోకి తమలో ఏ ఒక్కరిపై దాడి జరిగినా ఇద్దరిపైనా దాడి చేసినట్లే అనేది పాకిస్తాన్, సౌదీ ఒప్పందంలోని ప్రధానాంశం. ఇది ఆందోళనకరమే. ఎందుకంటే పహల్గామ్ తరహాలో ఉగ్రవాదులు ఎప్పుడైనా మనపై విరుచుకుపడితే దానిపై మనం ఇస్లామాబాద్పై చేసే దాడిని సౌదీపై చేసినట్లు పరిగణిస్తారు. అరబ్ నాటో కూటమంటూ ఏర్పడితే ఆ దేశాలన్నింటిపైనా చేసినట్లు భావిస్తారు. మరోవైపు భారత్, సౌదీ మధ్య చాలా కాలంగా వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలున్నాయి. సౌదీ అరేబియాకు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారతే. భారత్కు సౌదీ 5వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. యుఏఈ తర్వాత భారతీయులు అత్యధికంగా వలస వెళ్లిన దేశం సౌదీనే. ఇక్కడ దాదాపు 24 లక్షల మంది భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు సౌదీ అండతో పాక్ మరింత పుంజుకోవటానికి చూస్తోంది. పాక్ కవ్వింపు చర్యలకు భారత్ ప్రతిస్పందిస్తే, దానిని సౌదీపై దాడిగా పరిగణిస్తే పరిస్థితి ఎంత క్లిష్టంగా మారుతుందో ఊహించొచ్చు.